నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. తెలుగుదేశం పార్టీలో సీనియర్లకు చోటు దక్కలేదు. క్యాబినెట్లోని 24 మంత్రుల్లో 17 మంది కొత్త వారికి మంత్రిగా అవకాశం కల్పించారు. ఇక సీనియర్లందరికీ మొండిచేయి చూపడం ఏంటి? నిన్న మొన్న వచ్చిన జూనియర్లు జాక్పాట్ కొట్టడమేలా? అధిష్టానం ఆలోచన తీరు సడన్గా ఎందుకిలా మారింది అంటూ టీడీపీ లోపల వెలుపల ఆసక్తికర చర్చ నడుస్తోంది. అటు సీనియర్ల విషయంలో చంద్రబాబు అమలు చేసిన సింగిల్ పాయింట్ ఫార్ములాపై కూడా హాట్గా మాటలు వినిపిస్తున్నాయి. గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు, అయ్యన్న పాత్రుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జ్యోతుల నెహ్రూ, అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, బండారు సత్యనారాయణమూర్తి, భూమా అఖిలప్రియ, పరిటాల సునీత, జేసీ బ్రదర్స్, సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఇదంతా టీడీపీలో సీనియర్ నేతల జాబితా. ఇక వీళ్ళంతా తెలుగుదేశం పార్టీకి లోకల్ బ్రాండ్ అంబాసిడర్లు. ఇక వాళ్ళ ప్రాంతాల్లో టీడీపీని భుజం మీద మోసి జనంలోకి తీసుకెళ్లారు. పార్టీ ఆవిర్భావం నుంచి దాదాపు 30 నుంచి 40 ఏళ్లుగా పార్టీని నడిపిస్తున్న సీనియర్లు. క్యాబినెట్లో వీళ్లకు చోటు దక్కపోవడంపై కాస్త నిరాశ చెందినట్లు తెలుస్తోంది. ఏపీలో కొత్తగా కొలువుదీరిన 24 మంది మంత్రుల్లో 20 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇక వీళ్లలో 17 మంది కొత్త వాళ్ళు, 8 మంది అయితే గతంలో అసెంబ్లీలో సైతం లేని ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినా కూడా ఏపీ క్యాబినెట్లో చోటు దక్కించుకున్నారు. పత్తిపాటి పుల్లారావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, పరిటాల సునీత లాంటి వాళ్ళను మినహాయిస్తే వీళ్ళకంటే గొప్ప సీనియారిటీలు ఉన్న లీడర్లందరూ ఇప్పుడు మంత్రివర్గానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక అధినేత నిర్ణయమే శిరోధార్యం అనుకొని గప్చుపుగా ఉండిపోయారు సీనియర్లు. కానీ క్యాబినెట్ కూర్పులో చంద్రబాబు చేసిన ఈ ప్రయోగం సాహసోపేతమైందన్న మాట అయితే వినిపిస్తోంది. ముఖ్యంగా విశాఖ, విజయనగరం, తూర్పుగోదావరి, కడప ఈ 4 జిల్లాల్లో జూనియర్లకే మంత్రి పదవులు ఇవ్వడాన్ని పార్టీ అధిష్టానం గట్టిగా సమర్థించుకుంటోంది. ఇక్కడ సీనియర్ జూనియర్ ఇష్యూను టాకిల్ చేయడం కోసం వ్యూహాత్మకంగా వ్యవహరించింది తెలుగుదేశం అధిష్టానం. కొత్త వాళ్లకు ఛాన్స్ ఇవ్వడం ద్వారా పాత వాళ్ళందరినీ నోళ్లు మూయించవచ్చని హైకమాండ్ భావించిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒక్కసారి ఎంపీగా గెలిచిన గంటా శ్రీనివాసరావుకు ఓటమెరుగని ధీరుడుగా పేరింది. అటు పార్టీకి వీర విధేయుడు అయ్యన్న పాత్రుడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేసి జైలుకు కూడా వెళ్లారు. గంటా శ్రీనివాసరావు కొన్నాళ్లు పార్టీకి దూరంగా ఉన్నారు. పైగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో పార్టీ ఆమోదం లేకుండానే రాజీనామా చేశారు. మొదట్లో విశాఖ జిల్లా నుంచి అయ్యన్నకు క్యాబినెట్లో చోటిద్దామని పార్టీ భావించినప్పటికీ ఆఖరులో వెనక్కి తగ్గింది. మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ కూడా విశాఖ టీడీపీలో మరో సీనియర్ నేత. ఆయన అల్లుడు రామ్మోహన్కు కేంద్ర క్యాబినెట్లో అవకాశం రావడంతో రాష్ట్ర క్యాబినెట్లో తనకు ఛాన్స్ ఇవ్వాలని పట్టుబట్టే అవకాశం లేదు. పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు అవకాశం ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలుగా, పోలిట్ బ్యూరో సభ్యురాలుగా సీనియర్ల కంటే యాక్టివ్గా ఉన్న అనితను క్యాబినెట్లోకి తీసుకొని ఇక ఫ్యూచరిస్టిక్ పాలిటిక్స్కి తెరతీశారు చంద్రబాబు. ఎస్సీగా, మహిళగా అనితకు ఛాన్స్ ఇచ్చి విశాఖ జిల్లా రాజకీయాల్ని కీలక మలుపు తిప్పారు టీడీపీ అధినేత చంద్రబాబు. పార్టీ ఆవిర్భావం నుంచి లెగసీని కొనసాగిస్తూ వస్తున్న అశోక్ గజపతిరాజు, కళా వెంకట్రావు కుటుంబాలకు ఈసారి క్యాబినెట్లో ప్లేస్ లేకుండా పోయింది. 4 సార్లు మంత్రిగా, రాజ్యసభ మెంబర్గా, గతంలో టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా పనిచేసిన కళా వెంకట్రావు సీనియారిటీ ఈసారి క్యాబినెట్ కూర్పుపై ప్రభావం చూపలేకపోయింది. యుఎస్లో చదివి మాస్టర్స్ డిగ్రీ తీసుకున్న కొండపల్లి, బొబ్బిలి ఎంపీగా 3 సార్లు గెలిచిన పైడితల్లి నాయుడికి మనవడు, మంత్రి బొత్స సోదరుడు అప్పల నరసయ్యను ఓడించిన కొండపల్లి శ్రీనివాస్కి బెర్త్ కట్టబెట్టి విజయనగరం జిల్లా టీడీపీ బ్రాండ్కి కొత్త కలర్ ఇచ్చేశారు చంద్రబాబు.
దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధులు రాజమండ్రి నుంచి సురేష్, అనంతపురం నుంచి రవిచంద్ర, విజయనగరం నుంచి నరసింహులు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ముందుగా అనంతపురం నుంచి రవిచంద్ర అంటే ఏపీ వ్యాప్తంగా అంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తనతో పాటు 24 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే తర్వాత సీనియర్లకు ప్రాధాన్యత దక్కపోవడం వెనుక కారణాలేంటి? సంపత్, మనం ప్రధానంగా ఇప్పుడున్న ప్రభుత్వానికి సంబంధించి ఏర్పాటుకు సంబంధించి చూస్తే ప్రధాన అంశాలుగా చూడాలంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటు అన్నది ఒక త్యాగంతో కూడుకున్న విషయంగా మనం ప్రధానంగా గమనించాల్సి ఉంటుంది. రెండోది, 3 పార్టీలు ఎప్పుడైతే కూటమిగా ఏర్పడ్డాయో ఆ రోజు నుంచినే ప్రధానంగా జనసేన నుంచి కానీ టీడీపీ నుంచి కానీ అనేక మంది అంటే నేతలంతా కూడా త్యాగాలకు సిద్ధం కావాలి అనే ఒక సంకేతం వెలువడినట్లని మనం చెప్పొచ్చు. ఇప్పుడు 3 పార్టీలు కూటమిగా వెళ్ళినప్పుడు దాదాపు టీడీపీకి సంబంధించి దాదాపు 30 సీట్లకు, అంటే జనసేన ఇటు బీజేపీ కేటాయించిన 30 సీట్లకు పైగా కూడా టీడీపీ నేతలందరూ కూడా పోటీ చేసే అవకాశం లేకుండా అప్పుడు 30 మంది నేతలకు అక్కడ అవకాశం దక్కకుండా పోయింది. తర్వాత మన టీడీపీకి విషయానికి వచ్చినప్పుడు ఏదైతే కొంతమంది సీనియర్లను కూడా టికెట్ల కేటాయింపులోనే కొంతమందికి కొత్త వారిని అంటే ఇతర పార్టీ నుంచి తీసుకోవడం లేదంటే కొత్త వారికి అవకాశం ఇవ్వడం ద్వారా అనేక మందికి అవకాశాలు రాకుండా పోయాయి చాలా నియోజకవర్గాలు. ఇది ఒక అంశము. రెండోది, ఇంకా ఒక్కసారిగా టికెట్లు ఇచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఏకంగా వన్ సైడ్గా గెలిచి రావడంతో ఇప్పుడు ఏమైపోయింది, దాదాపు 164 మంది గెలిచి రావడంతో కేవలం 26 మందికి మాత్రమే మంత్రి పదవులు కేటాయించడం సాధ్యమవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు సమతూకం చేయడం, సమన్యాయం చేయడం, 3 పార్టీలని సమన్వయం చేసుకోవడం అనేది పెద్ద కసరత్తులాగా మారిపోయింది. ఈ నేపథ్యంలో చాలామంది అంటే సీనియర్లుగా చెప్తున్న వారిని మనం ఒక్కసారి తీసుకుంటే దాదాపు 60-70 మంది మంత్రి పదవులు కేటాయించిన వాళ్ళు దాదాపుగా కనిపిస్తారు మనకి. ఇప్పుడు కర్నూలు జిల్లాకు సంబంధించి చూస్తే భూమా అఖిలప్రియ, అనంతపురం జిల్లాకు సంబంధించి చూస్తే పరిటాల సునీత, మరోవైపు తాడపత్రి నుంచి జేసీ అస్మిత్ రెడ్డి. ఇప్పుడు అలాగే దాదాపు ఇప్పుడు కడప జిల్లాకు సంబంధించి కడప జిల్లాలో ఏకంగా 7 సీట్లు గెలిచిన పరిస్థితి. ఇట్లా జిల్లాల వారీగా మనం చూసినప్పుడైతే మంది అనేక మంది ఇప్పుడు ముఖ్య నేతలందరూ కూడా దాదాపు పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఉన్నారు. మరి నేతందరికీ ఇప్పుడు మంత్రి పదవులు కేటాయించడం అన్నది కొంత కూటమి పార్టీలో ఒక 5 మంత్రి పదవులు వాళ్ళకి జనసేన అటు బీజేపీ కేటాయించాల్సి వచ్చింది. మరి ఉన్న 21 స్థానాలు కూడా ఇంకొక స్థానాన్ని భర్తీ చేయాల్సి ఉంది. 26 మంది అంటే ఇప్పుడు 25 మంది చేశారు కాబట్టి ఇంకొక మంత్రి పదవి కేటాయించే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మరి ఇంకొక చూస్తే ఈ స్పీకర్ పదవి ఎంపిక చేయాల్సింది. మరోవైపు ప్రభుత్వ చీఫ్ విప్ ఒక పదవి ఉంది, ప్రభుత్వ విప్పులను కూడా నియమించాల్సి ఉంది. అంటే ఈ పదవుల్లో కూడా ఎవరికి ప్రాధాన్యత లభిస్తుంది ఏంటి అనేది కూడా కొంత చూడాల్సి ఉంది. సామాజికంగా కూడా ఇవన్నీ చూస్తున్నారు. అయితే ఇప్పుడు అనంతపురం జిల్లాకు సంబంధించి చూస్తే ప్రధానంగా గత 5 ఏళ్ల కాలంలో ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వము వెంటపడి కేసులు పెట్టి ఆర్థికంగా ఇబ్బంది పూర్తిగా వాళ్ళని నిర్వీర్యం చేసి, రెండోది జైళ్ళకే పరిమితం చేసి, ఇలా అన్ని రకాలుగా వేధింపులు ఉన్నప్పటికీ కూడా తట్టుకొని పార్టీ కోసమే ముందుండి నడిచిన వాళ్ళలో మనం చూస్తే అటు జేసీ బ్రదర్స్ ఫ్యామిలీ కావచ్చు, ఇక్కడ పరిటాల సునీత కుటుంబం కావచ్చు, మరోవైపు అక్కడ భూమా అఖిలప్రియ కుటుంబం కావచ్చు, వీరందరినీ కూడా గత 5 ఏళ్ల కాలంలో ఎలా ప్రభుత్వం వేధించింది, ఎన్ని కేసులు పెట్టింది, వారిని ఎంత ఇబ్బంది పెట్టింది. ఒక విధంగా చూడాలంటే జేసీ కుటుంబాన్ని ఆర్థికంగా పూర్తిగా వారి ఎక్కడ వాళ్ళ మూలాలు లేకోకుండా తొలగించేంత స్థాయిలో వాళ్ళని ఇబ్బంది పెట్టింది. ప్రధానంగా జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి ఇద్దరిని కూడా కరోనా సమయంలో చాలా కష్ట పరిస్థితుల్లో వారిని జైలుకు పంపి వేధించింది. రెండోది, వారు కాలు తీసి బయటికి పెట్టలేని పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితి. ఆ స్థాయిలో పోలీసులు వాళ్ళ పట్ల నిర్బంధం అమలు చేశారు, వేధింపులు కూడా చేశారు. కానీ వీటిని అన్నింటినీ తట్టుకొని వీరంతా కూడా ఎటు తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలనే ఏకైక లక్ష్యంతో వీళ్ళంతా కూడా ఆ రోజు పార్టీ కోసం పనిచేశారు, పోరాడారు. ఎన్నికల్లో కూడా ప్రజలు కూడా అదే విధమైన ఒక సంపూర్ణమైన మద్దతు ఇచ్చారు. రెండోది, ప్రతిపక్షం లేకుండా చేశారు. దీంతోనే ఇప్పుడు ఎక్కువ మంది ఆశావాహులు ఎక్కువ కావడం వల్ల పదవులు కేటాయించడం చూస్తే మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నేతలంతా కూడా త్యాగాలకు సిద్ధం కావాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అధినేత కొంతమందికి ఇప్పటికే ఎవరెవరికైతే ఎందుకు పదవులు ఇవ్వలేదు, ఇప్పుడు వీరికి పదవులు ఎందుకు కేటాయిస్తున్నారు ఏంటి అనేది కూడా కొంతమందితో అంతర్గతంగా మాట్లాడి వారికి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. వారిని అందరినీ కూడా సంతృప్తి పరిచే ప్రయత్నం కూడా చేశారు. కానీ నేతలు ఎవరు కూడా మంత్రివర్గ విస్తరణ మీద ఎక్కడ కూడా అసంతృప్తిని అయితే వ్యక్తం చేయడం అయితే ఎక్కడ కూడా జరగట్లేదు. అందరూ కూడా ఎందుకంటే గతంలో భూమా అఖిలప్రియ కూడా మంత్రిగా పనిచేశారు, మరోవైపు పరిటాల సునీతమ్మ కూడా మంత్రిగా పనిచేశారు. అయితే జేసీ అస్మిత్ రెడ్డి
ఇప్పుడు తొలిసారిగా ఎమ్మెల్యేగా ఇచ్చారు. మరి ఆ కుటుంబాన్ని అయితే మాత్రం చాలా వేధింపులు ప్రభుత్వం వేధించింది కాబట్టి ఇలా వేధింపులకు గురైన వాళ్ళు చాలా మంది నేతలు ఉన్నారు. ఇప్పుడు మీరు అన్నట్లు అయ్యన్న పాత్రుడు కావచ్చు, దేవినేని ఉమామహేశ్వరరావు కావచ్చు, ధూళిపాల నరేంద్ర కావచ్చు, మరోవైపు బుచ్చయ్య చౌదరి కావచ్చు, ఇలాంటి అనేక మంది సీనియర్లు అయితే మాత్రం చాలా మంది ఉన్నారు. మరి వీరందరికీ సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటైంది కాబట్టి వారినందరినీ కూడా అంటే వారికి ఉన్న ప్రాధాన్యత, వారికి ఉన్న అనుభవము, సీనియారిటీని బట్టి అనుభవం చేసి వాళ్ళకి సంతృప్తి పరిచే అవకాశం ఉంది. అధినేత కూడా వాళ్ళతో మాట్లాడే అవకాశం ఉంది. సంపత్, ఓకే, నరసింహులు మళ్ళీ తీసుకుంటారన్న మిమ్మల్ని. ఒక విజయనగరం నుంచి నరసింహులు లైవ్ ద్వారా ఉన్నారు. నరసింహులు అంటే విజయనగరం జిల్లాలో గజపతి నగరం నుంచి తొలిసారి గెలిచిన ఈ కొండపల్లి శ్రీనివాస్కి అవకాశం ఇచ్చారు. మరి కిమిడి కళా వెంకట్రావుకి ఎందుకు ఇవ్వలేదు? దీనికి కారణాలేంటి? అయితే సంపత్, ఇది చూసుకుంటే ఉత్తరాంధ్రలో ఇది చాలా వరకు యువతకే ప్రాధాన్యత ఉంది. కొత్త వారికి అవకాశం ఇవ్వడంతో ఇటు తీవ్రంగా ఇచ్చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా విజయనగరం నుండి కొండపల్లి పైడితల్లి నాయుడు కుటుంబం నివారసులుగా అయితే శ్రీనివాస్ రంగంలోకి దిగడంతో ఆయన విజయం సాధించి ఏదైతే బొత్స కుటుంబం పైన అప్పలనరసింహపేట గెలుపొందడంతో ఆయనకి యువకుడైన కొత్త వారికి ఇవ్వాలని చెప్పి చంద్రబాబు ఆలోచన నేపథ్యంలో ఏదైతే కొండపల్లి శ్రీనివాస్కి ఈరోజు మంత్రి పదవి దక్కడం జరిగింది. అదే కోణంలో బొత్స పైన గెలిచిన ఏదైతే కళా వెంకట్రావుకి ఎంతో తప్పకుండా ఆశించవచ్చు. ఏదైతే మంత్రి పదవి వస్తుందని ఆశపడినప్పటికీ సీనియర్లను పక్కన పెట్టి సీనియర్లు కాదని సీనియర్లకు ఇప్పటికే గతంలో మంత్రి పదవులు పలుమార్లు ఇది ఇవ్వడం జరిగింది. అయితే వారితో కాకుండా కొత్త వారికి ఇస్తే ఇంకా కొత్త పదంలో యువతను ఏదైతే మరింతగా తీసుకెళ్ళి రానున్న రోజుల్లో సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లగలరు అని చెప్పి సీనియర్లు అయితే వారికి కొద్దిగా ఇది ఉంటుంది. యువతనైతే మరి యువతకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. యువత భవిష్యత్తు కోసం నూతనంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఆ కోణంలో ఇప్పుడు ఈరోజైతే సీనియర్లుగా ఉన్నవారి కళా వెంకట్రావు కావచ్చు, గంటా శ్రీనివాసరావు కావచ్చు, అయ్యన్ పాత్రుడు ఇటువంటి వారికి కూడా పక్కన పెట్టి ఈరోజు ఉత్తరాంధ్రలో యువకులకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చింది. అదే కోణంలో కేంద్ర మంత్రి పదవి కూడా ఇక్కడ యువకులు రావడంతో మరింత ఉత్సాహంగా పనిచేసి ఉత్తరాంధ్ర అభివృద్ధికి పనిచేసి ఏదైతే అభివృద్ధి పదంలో నడిపేందుకైతే కొనసాగించవచ్చు అని చెప్పి ఈ కోణంలో కళా వెంకట్రావుకి మంత్రి పదవి దక్కలేదని చెప్పి చెప్పుకోవచ్చు. సంపత్, ఓకే, నరసింహులు అంటే ఉమ్మడి విశాఖ నుంచి అయ్యన్న పాత్రుడికి ఎప్పుడు క్యాబినెట్లో చోటు దక్కేది, మరి ఈసారి మొండి చేయి చూపడానికి గల కారణాలేంటి? ఇది చూసుకోవచ్చు. ఏదైతే గంటా శ్రీనివాసరావు కానివ్వండి, ఇటు అయ్యన్ పాత్రుడు కానివ్వండి, తప్పకుండా ప్రతి చంద్రబాబు క్యాబినెట్ విస్తరణలో తప్పకుండా వీరిద్దరికి చోటు దక్కేది. గంటా శ్రీనివాసరావు యువకుడుగా ఉండి కొత్త ఏదైతే వీరందరినీ ముందు నడిపించడంలో గతంలో కూడా ఉత్తరాంధ్రలో క్రియాశీలకంగా మంత్రిగా ఉంటూ క్రియాశీలకంగా వ్యవహరించినప్పటికీ ఆయనకి నేడు మంత్రి పదవి దక్కపోవడంతో అయితే పలుమార్లు పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టడం ద్వారా పార్టీని అనుసరించి ఇచ్చేయలేదు. ఈ కోణంలో గంటా శ్రీనివాసరావుకు దక్కలేదు. అయితే అయ్యన్న పాత్రుడి విషయంలో మరి చూసుకుంటే ప్రతిది కూడా అయ్యన్న పాత్రుడు ఇప్పటికే వివాదాస్పదంలో ఉండి మరీ వివాదాలకు దారి తీయచ్చు అనే ఒక ఇప్పటికి కూడా తాజాగా కామెంట్లు చేస్తున్నారు. మంత్రి పదవి ఇస్తే మరింత వివాదాలకు ఏమైనా దారి తీస్తే మళ్ళీ పాత ప్రభుత్వం పద్ధతిలో మన ప్రభుత్వం కూడా సీఎం అదే తెలుగుదేశం ప్రభుత్వం కూడా అదే నింద పడుతుందని చెప్పి ఆ కోణంలో అయ్యన్న పాత్రుడికి కూడా ఈరోజు సీటుతో చోటు దక్కని పరిస్థితి అయితే ఉంది. సంపత్, ఓకే, థ్యాంక్ యూ నరసింహులు. ఓకే, రాజమండ్రి నుంచి సురేష్ లైవ్ ద్వారా ఉన్నారు. ఉత్తరాంధ్రలో అచ్చెన్నాయుడుకు తప్ప మిగిలిన సీనియర్లకు చోటు దక్కపోవడానికి గల కారణాలు ఏంటండి? సంపత్, ప్రధానంగా చూసుకుంటే ఉత్తరాంధ్రకు సంబంధించి అనేక సీనియర్లు అయినటువంటి పార్టీ ఆవిర్భావం, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీలో ప్రాతినిధ్యం వహిస్తూ వివిధ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఈసారి ఎన్నికల్లో కూడా తిరిగి అఖండ మెజారిటీలతోటి విజయం సాధించిన పరిస్థితి అయితే ఉంది. అయితే నిర్దిష్టంగా ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి సీనియర్ నాయకులైనటువంటి అనేక మంది కూడా మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని చెప్పేసి అందరూ ఆశావహులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అయితే తెలుగుదేశం పార్టీ సంబంధించిన స్టాండ్ ఏ రకంగా తీసుకుంది అనేది, అంటే యువతకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అంశంలో సీనియర్లు అయినటు వారిని ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి చూసుకుంటే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అత్యంత సీనియర్ నాయకుడిగా ఉన్నారు. అలాగే రాజమండ్రి రూరల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే పెద్దాపురం నియోజకవర్గం నుంచి చూసుకుంటే నిమ్మకాయల చినరాజప్ప అనే ఆయన కూడా గతంలో కూడా
హోంమంత్రిగా పనిచేసిన పరిస్థితి అయితే ఉంది తెలుగుదేశం ప్రభుత్వంలో. అయితే వీళ్ళిద్దరూ సీనియర్ నాయకులు కావడంతో పాటుగా జిల్లాలోని ఇంకా చూసుకుంటే మండపేట నుంచి వేగుళ్ళ జోగేశ్వరరావు, అలాగే బొమ్మడివారం నుంచి బుచ్చిబాబు, అలాగే చూసుకుంటే అనేక మంది ఈ జిల్లా నుంచి అనేక మంది సీనియర్ నాయకులుగా ఉన్నారు. అయితే ముందుగా క్యాబినెట్ కూర్పు అనే అంశం ప్రస్తావనకు వచ్చేటప్పటికి ముందుగా చూసుకుంటే గోరంట్ల బుచ్చయ్య చౌదరి దాదాపు 10 సార్లు శాసనసభకు ఎన్నికైన అత్యంత సీనియర్ నాయకుడిగా ఉన్న తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నారు. అయితే ముందుగా వచ్చిన ఆశావహుల లిస్టులో ప్రధానంగా క్యాబినెట్లో బుచ్చయ్య చౌదరికి మంత్రి పదవి ఖరారైందనే వార్త వెలువడటంతో మొత్తం అభిమానులందరూ చాలా ఆనందాలతోటి మునిగిపోయిన పరిస్థితులు అయితే ఉన్నది. అయితే అనూహ్య రీతిలో క్యాబినెట్లో ఆయన పేరు సీనియర్ నాయకుడైన బుచ్చయ్య చౌదరి పేరు లేకపోవడం, అలాగే పెద్దాపురం నియోజకవర్గం నుండి నిమ్మకాయల చినరాజప్ప పేరు కూడా లేకపోవడంతో పార్టీలో కొంత అసంతృప్తి అనేది నాయకుల్లో కార్యకర్తలు అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా అయితే ప్రధానంగా చూసుకుంటే ఈసారి ఎన్డీఏ మిత్రపక్షాలైనటువంటి ఎన్డీఏ కూటమితోటి ఈసారి గెలుపొందింది కాబట్టి పార్టీకి ఎనలేని సేవలు అందించినటువంటి సీనియర్ నాయకులను పార్టీలోనూ అలాగే ప్రజలకు సమ్మిళితమైనటువంటి సేవలు అందించే విధంగా ఒక రూపకల్పన చేసే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లుగా పార్టీ అధినాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లుగా అయితే తెలుస్తుంది. అయితే వీరందరితో మొత్తం సీనియర్ నాయకులందరితోటి క్యాబినెట్ మంత్రులు కేటాయించే ముందుగా మొత్తం అందరితోటి విడివిడిగా సమావేశమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అందరితో కూడా మంత్రి పదవులు రాలేదని చెప్పేసి, అలాగే మీరేమి అసహనానికి లోను కావద్దు, ఎట్టి పరిస్థితుల్లో మీ సేవలన్నింటినీ మేము ఉపయోగించుకుంటామని చెప్పేసి 1-to-1గా చంద్రబాబు నాయుడు అందరితో మాట్లాడిన నేపథ్యంలో ఆశావహులు కూడా సంతృప్తిగా మనకు మంత్రి పదవులు రాకపోయినప్పటికీ కూడా తమకు సరైన ప్రాతినిధ్యం అయితే కల్పిస్తారనే దానిపైన ఉన్నారు. తమకు ఎటువంటి అసంతృప్తులు లేవని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే మొదటిసారి శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి జనసేన నుంచి నిడదవోలు నియోజకవర్గం నుంచి కందుల దుర్గేష్కి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి నిడదవోలు నుంచి క్యాబినెట్లోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇది జనసేన నుంచి తీసుకోవడంతో అలాగే ప్రధానంగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందినటువంటి రామచంద్రాపురం నియోజకవర్గానికి సంబంధించిన యువకుడైనటువంటి వాసంశెట్టి సుభాష్ని ఆల్రెడీ ఇప్పటికే క్యాబినెట్లోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా క్యాబినెట్లోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో సీనియర్లు కాకుండా యువతకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి సీనియర్ల సేవలను కూడా పార్టీలు ఏ రకంగా ఉపయోగించుకోవాలి, ప్రజలకు ఏ రకంగా వాళ్ళ ద్వారా సేవలు అందించాలనే దానిపైన ఒక ప్రణాళికతోటి ముందుకెళ్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్నట్టుగా పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సంపత్. ఓకే సురేష్, ఇప్పుడు అసంతృప్తితో ఉన్న సీనియర్ నేతలను టీడీపీ అధిష్టానం బుజ్జగించే ప్రయత్నాలు చేస్తుందా? అయితే అసంతృప్తి అనేది పార్టీలో ఎవరి దగ్గర నుంచి వెలువడతలేదు. తమకు మంత్రి పదవులు వచ్చినా లేకపోయినా మేము పార్టీకి కట్టుబడి పనిచేస్తాము, పార్టీ మా నుంచి ఎటువంటి సేవలను ఆశిస్తుందో ఆ సేవల మేరకు మేము ఇప్పటికే శాసనసభ్యులుగా ఉన్నాము, సీనియర్ నాయకులుగా ఉన్నాము. గతంలో కూడా పార్టీలో పదవులు ఉన్నా లేకపోయినా మేము పార్టీనే అంటుపెట్టుకుని ఉన్నాము, పార్టీకి సేవలు అందిస్తూ వచ్చాము, ప్రజలకు కూడా సేవలు చేస్తున్నాము. ఒక మంత్రి పదవులు పార్టీ అధిష్టానాన్ని నిర్ణయం ప్రకారమే మేము ఆధారపడి ఉంటుంది. మేము ఎట్టి పరిస్థితుల్లో అసంతృప్తికి లోనయ్యే పరిస్థితి లేదు. పార్టీ యొక్క అధిష్టానం యొక్క ఆదేశాలు తమకు శిరోజారం అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే బుచ్చయ్య చౌదరితో మాట్లాడిన సందర్భంలో కూడా తనకు ఎటువంటి అసంతృప్తి లేదని, పార్టీ తమ సేవలను ఏ రకంగా ఉపయోగించుకుంటుందో దానికి అనుగుణంగానే తామంతా పనిచేస్తామని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ సురేష్. ఇక తూర్పుగోదావరి జిల్లా దశాబ్దాల తరబడి ఈ జిల్లాను తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా నిలబెట్టిన సీనియర్లు 1/2 మంది దాకా ఉన్నారు. ఇక యనమల చినరాజప్ప, బుచ్చయ్య చౌదరి, జ్యోతుల నెహ్రూ వీళ్ళందరూ జిల్లాలో పార్టీకి వెన్నెముకలా వ్యవహరిస్తున్నారు. ఇక రామచంద్రపురం ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచి వాసంశెట్టి సుభాష్ని క్యాబినెట్లోకి తీసుకున్నారు. వైసీపీ యువజన విభాగంలో పనిచేసిన సుభాష్ 3 నెలల కిందటే టీడీపీలో చేరారు.
శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఇక గోదావరి జిల్లాలో బలంగా ఉన్న శెట్టి బలిజ వర్గాన్ని తమ వైపు మళ్లించుకోవడానికే సుభాష్ని ప్రయోగించినట్టు తెలుస్తోంది. రాయలసీమలో వరదరాజుల రెడ్డి, బీజేపీలో ఉన్న ఆదినారాయణ రెడ్డి, కడప గడ్డపై భార్య మాధవిరెడ్డిని గెలిపించుకున్న రెడ్డెప్పగారి శ్రీనివాసులు రెడ్డి, ఇక వీళ్ళంతా కడప జిల్లా నుంచి క్యాబినెట్ బర్తు ఆశించారు. సీనియర్ల మధ్య ఇంత పోటీ ఉంది కనుకే జూనియర్ వైపు మొగ్గు చూపారు చంద్రబాబు. ఇక రాయచోటి నుంచి గెలిచిన డెంటల్ డాక్టర్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని పిక్ చేసుకుంది టీడీపీ హైకమాండ్. పేరుకు జూనియరే అయిన గడికోట శ్రీకాంత్ రెడ్డి ఇలాంటి సీనియర్ వైసీపీ లీడర్ని ఓడించిన జాయింట్ కిల్లర్గా క్యాబినెట్ కుర్చీని దక్కించుకున్నారు రాంప్రసాద్ రెడ్డి. సీనియర్ నాయకుల సేవల్ని పార్టీలో ఎలా వినియోగించుకోవాలన్న విషయంలో చంద్రబాబు కీలకంగా వ్యవహరించనున్నారు. రేపటి రోజున నామినేటెడ్ పదవులు కానీ, ఎమ్మెల్సీ పోస్టులు కానీ, రాజ్యసభకు అవకాశాలు కానీ సీనియర్లకు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. వీటన్నింటికి మించి గవర్నర్ పదవులు కూడా సిద్ధమవుతున్నాయి. ఎందుకంటే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీకి బీజేపీ మరో అవకాశం ఇస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీ కోసం ఒకటో రెండో గవర్నర్ పదవుల్ని రిజర్వ్ చేసి ఉండొచ్చన్న సమాచారం. సీనియర్ నేతలు అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడితో పాటు మరికొందరి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. మరో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.